అసలు ఈరోజు మా మా మహబూబ్ నగర్ మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యేలు ఇక్కడ నాకు కనబడుతుండ్రు. ఇప్పుడు మా ఆల వెంకటేశ్వర రెడ్డి గారిది, మా మక్తల్ రామ్మోహన్ గారిది, మా వీళ్ళందరికీ మన నెట్టంపాడు భీమా ఆయకట్టు ఉంటుంది. ఇప్పుడు పోదాం పాడి పాలమూరుకు వస్తావా? ఉత్తం పోదాం పా. ఈరోజు నెట్టంపాడు మోటార్లు ఆగినాయి, భీమా మోటార్లు ఆగినాయి, కోయిల్ సాగర్ మోటార్లు ఆగినాయి. ఈరోజు 5,50,000 ఎకరాలకు జూరాల కింద ఈ యాసంగి పంటకు క్రాప్ హాలిడే ఇచ్చిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నీళ్లు లేవని ఇవాళ జూరాల ఓనాయకట్టు 1,00,000, నెట్టంపాడు 1,40,000, భీమా 1,60,000, ఇవాళ కోయిల్ సాగర్ ఒక 50,000-60,000 క్రాప్ హాలిడే ఇచ్చిందా లేదా? మరి అదే శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తి మోటార్లు గలగలగలగల కృష్ణానీళ్ళు బారిస్తలేవా? ఇప్పుడు పోదాంపా. ఈ నిమిషానికి కల్వకుర్తి మోటార్లు నడుస్తున్నాయి. ఈ నిమిషానికి ఈ యాసంగి పంటలో శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తి ప్రాజెక్టు కింద 2,80,000 ఎకరాలకు ఈ యాసంగిలో నీళ్ళు వస్తున్నాయి. శ్రీశైలం మీద కల్వకుర్తి ఉంటే 2,80,000 వాడుతుంది. జూరాల మీద ఉన్న నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ నీళ్లు లేవని క్రాప్ హాలిడే ఇచ్చేసిండ్రు. మరి అండ్లపై పాలమూరు పెడితే మంచినీళ్ళు కూడా దిక్కుండే రేపు, మంచినీళ్ళు కూడా దిక్కుండే రేపు. అసలు అంటే నీ ఉద్దేశం ఏంది? ఇక తెలంగాణ ఆంధ్రోడికి శ్రీశైలం అప్పచెప్పుదాం, ఇక మొత్తం వాళ్ళకే అప్పచెప్పుదామనే ఇంకా అదే సమైక్యవాదుల మైండ్ సెట్ మీది. ఇంకొక బేసిక్ పాయింట్, కృష్ణానదిలో ప్రధానమైనటువంటి ట్రిబ్యూటరీ తుంగభద్ర. తుంగభద్ర నది శ్రీశైలంకు ప్రతి ఏటా 450 నుంచి 600 టీఎంసీల నీళ్లు తెస్తాయి. అంటే ఇక తుంగభద్ర మొత్తం ఆంధ్రాకి అప్పచెప్తావా? మన లెక్క తెచ్చుకోవద్దా? జూరాల కాడ తుంగభద్ర కలుస్తుందా? జూరాల దాటి కిందికి పోయినాక తుంగభద్ర శ్రీశైలంలో కలుస్తుంది. మరి తుంగభద్ర ఒడగొట్టుకుందామా? తుంగభద్ర నీళ్లు పొందాలన్నా 306 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం రిజర్వాయర్లో మన హక్కు పొందాలన్నా మనం శ్రీశైలంకు పోయినాం. ఇప్పటికే దీని మీద భీమా ఉండే, కోయిల్ సాగర్ ఉండే, నెట్టంపాడు ఉండే, జూరాల ఓ నాయకట్టు ఉండే. ఆ వాటికే నీళ్లు లేక అక్కడ మంచినీళ్ళకే తిప్పలైతుంటే దాంట్లో పెడితే ఎట్లా? ఈ సంవత్సరం ఇవాళ ఈ నిమిషానికి క్రాప్ హాలిడే ఉంది జూరాల మీద. అందులో పప్పిఆర్ఎల్ వేసి పెట్టాలంట. అంటే ఇక తుంగభద్ర వాళ్ళకే, శ్రీశైలం వాళ్ళకే మనం గిన్నెలే కొట్టుకొని సావాలన్నా? యావరేజ్ 22-23 రోజుల వరద కూడా ఉండదు అక్కడ. అంటే మీకు ఇంకా కూడా అదే సమైక్యవాదుల మైండ్ సెట్లో ఉన్నారు. కేసీఆర్ గారు ఆనాడు సిడబ్ల్యూసి. రెండవది, ఈ ప్రాజెక్టును అడ్డుకునే దానిలో భాగంగా ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు? అడగంటిండ్రు ఈంత పాలమూరు పూర్తయితే ఆయనతో పోతాం అని రేవంత్ రెడ్డే ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతుండు అని ఈనాటి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న జూపల్లిగా మాట్లాడు. ఇక కమిషన్ల కథ, కొడంగల్ నారాయణపేట లిఫ్ట్. అసలు ఇది 4,350 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తారట. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, వాస్తవానికి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ను ఎడబెడుతున్నారు మళ్ళా. అయితే భీమాలా పెడుతున్నారు మళ్ళా. భీమాకు ఇప్పటికే 20 టీఎంసీలలో ఆ 2,10,000 ఎకరాలు పారే పరిస్థితి లేదు. వాళ్ళకే నీళ్ళు తక్కువ ఉన్నాయి. అండ్లకేళి మళ్ళీ ఒక 7 టీఎంసీలు గుంజుతా అంటే అవుతుందా? అటు భీమా ఆగం, ఇటు కొడంగల్ ఆగం, ఇద్దరి మధ్య కొట్లాట. అన్నిటికంటే ఇంకా డేంజరస్ పాయింట్, ఇప్పుడు ఇది ఏమవుతుంది? నువ్వేం లెక్క పెట్టిన, మనం ఏం చెప్పినాం? భీమాకు 1 టీఎంసీకి 10,000 ఎకరాలు బారుతుంది, 20 టీఎంసీలతో 2,00,000 ఎకరాలు భీమాలో బారుతుందని మనం చెప్పినాం. నువ్వేమంటున్నావు? 1 టీఎంసీకి 15,000 బారుతుంది అంటే రేపు కృష్ణా ట్రిబ్యునల్ ముందు నువ్వు అడిగే నీళ్లలో ఇది దెబ్బ పడదా? చూడందా, బుర్రు నోటు చేసే పని ఇది. రేపు ఏమంటాం? కృష్ణాలో మనము ఇన్ని లక్షల ఎకరాలు ఉంది, 1 టీఎంసీకి 10,000 ఎకరాలు చొప్పున నాకు ఇన్ని టీఎంసీల నీళ్ళు కావాలని మనం కొట్లాడతాం. నువ్వు ఇక్కడ ఏమంటున్నావు? భీమాల నాకు సేవింగ్ ఉంది, 1 టీఎంసీకి 15,000 భీమాల వాడుతుంది అంటే రేపు నీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు నీ వాదనలు వీగిపోవా? ఈ రాష్ట్రానికి కేటాయింపులు తగ్గవా? ఆ మైండు లేదు వీళ్ళకు. 2 ఇంపార్టెంట్ ఏంటంటే మక్తల్. ఇలా పాలమూరు కింద మక్తలు బారేది. ఇప్పుడు పాలమూరు అంటే ఉద్దండాపూర్ రిజర్వాయర్ 68% అయిపోయింది. కాలువలకు కూడా బీఆర్ఎస్ టెండర్ పిలిచింది. కాలువ తగ్గితే గ్రావిటీ ద్వారా మక్తలకు 66,963 ఎకరాలు బారుతుంది. కరవేరు నుంచే బారుతుంది. సో ఇక్కడ నుంచే మాట్లాడుతుంది. కరవేరు నుంచే 66,963 ఎకరాలు బారుతుంది. కరవేరు రిజర్వాయర్ 99% పూర్తయిపోయింది. కాలువ తవ్వితే కాలం అడ్డం పెట్టినట్టు నీళ్లు వారే అవకాశం ఉండగా
ఈ లిఫ్ట్ పెట్టి ఇచ్చేదంతా అంటే 30,000. మరి ఎందుకు లిఫ్ట్లు, మోటార్లు ఎందుకు, పంపులు ఎందుకు, మరి కరెంటు బిల్లు ఎందుకు? పాలమూరుకి వెళ్ళి డైరెక్ట్ కరవేని నుంచి 66,000 ఎకరాలకు అంటే డబుల్ ఆయకట్టు, ఇది 30 ఆడ 66 గ్రావిటీ ద్వారా పోతుంది. ఆ 66,000 వేరే అవకాశం ఉండగా అది పెడుతున్నాడు. కాలువ బంద్ పెట్టిండు, లిఫ్ట్ పెట్టిండు. నెక్స్ట్ నారాయణపేట్ 1,17,000 ఎకరాలు పారుతుంది పాలమూరు నుంచి. కాలువ తవ్వితే 1,17,000 ఎకరాలు పారే అవకాశం ఉంటే కాలువ పక్కకు పెట్టిండు, లిఫ్ట్ పెట్టి 16,000 ఇస్తా అంటాడు. కొడంగల్ ఆయన సొంత నియోజకవర్గం ఓట్లేసి గెలిపించిన కొడంగల్ ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడు. కొడంగల్ ప్రజలకు దగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాలువ తవ్వితే కొడంగల్కు 63,000 ఎకరాలు బారేది ఉంటే కాలువ బంద్ పెట్టి 53,000 ఇస్తా లిఫ్ట్ పెట్టి, అది 3వ లిఫ్ట్. 3 లిఫ్ట్ చక్కగా పనిచేస్తే భీమాల నీళ్లుంటే అది 53 వారుతుంది. ఈడ గంత పెద్ద రిజర్వాయరు కరువేనా ఉద్దండాపూర్లో బ్రహ్మాండంగా సిలకుంటాయి నీళ్లు. దాంట్లో మంచిగా కాలువ తవ్వుకొని నువ్వు పారియక లిఫ్ట్ అది 3వ లిఫ్ట్లో వారుతుందట. అంటే ఇది కొడంగల్ ప్రజలకు మోసం చేయడం కాదా? అసలు ఈ లిఫ్ట్ వల్ల మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఇవాళ మీకు ఇంత మంచి కాలువలు తవ్వ అదే 4,350 కోట్లు ఖర్చు పెడితే కాలువలు పూర్తవుతాయి కదా, పాలమూరు కాలువలు పూర్తవుతాయి కదా. మరి నీ ప్రాధాన్యత ఏంది? నిజంగా రైతులకు నీళ్ళు రావడమా, కమిషన్లు రావడమా? ఎస్ఎల్బీసీ దగ్గరకు వచ్చింది, ముగిస్తా. దీని మీద కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు చూస్తే అరే ఇంత ఘోరమా అనిపిస్తుంది మీకే. రోజు అసలు ఇక నోరిప్పితే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ఇక ఎస్ఎల్బీసీ పొడుస్తాం, తుడుస్తాం, గుంజుతాం. ఇక ఎట్లా మాట్లాడిందంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తలను అయితే 2 ఏళ్లలో అయిపోయాయి ఎస్ఎల్బీసీ, 3 ఏళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం, అయ్యే పోతుంది ఎస్ఎల్బీసీ, గుంజి పారేస్తామని చెప్పారు. ఏం చేసిండ్రో ఒక్కసారి చూడండి. ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నేను తెప్పించుకున్న కాగితం. ఇది సమాచార హక్కు చట్టం నుంచి చీఫ్ ఇంజనీర్ నుంచి తెప్పించిన కాగితం, నా సొంత కాగితం కాదు, మొన్న తెప్పించిన. వీళ్ళు ఊకి ఇట్లా మాట్లాడుతుండ్రని తెప్పించిన. అసలు ఎస్ఎల్బీసీ కింద ఎవరు ఎంత పని చేసిండ్రు, ఏం జరిగింది తెప్పించిన. కరోనా ఉన్న మీరు చాలాసార్లు వాళ్ళ స్టేట్మెంట్ చూసి ఉంటారు. బీఆర్ఎస్ వచ్చినాక ఎస్ఎల్బీసీ పక్కకు పెట్టింది, ఎస్ఎల్బీసీ 1 కిలోమీటర్ తవ్వలేదు, ఎస్ఎల్బీసీని పండబెట్టిండ్రు, ఎస్ఎల్బీసీని కావాలని నల్గొండ మీద కక్ష కట్టిండ్రు అని చిల్లర ఉద్దర మాటలు మాట్లాడుతుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. విషయం ఏందో మీరు చూడండి. కరోనా వచ్చి 2 ఏళ్ళు పనులకు ఇబ్బంది అయింది. అయినా 7 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీలో 11.5 కిలోమీటర్ల టన్నెల్ మనం తవ్వాము. దానికి 1,358 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆ టన్నెల్ పూర్తయితే టన్నెల్ నీళ్ళు వచ్చి ఎక్కడ పడతాయి? దిండి రిజర్వాయరు, పెండ్లిపాక రిజర్వాయర్లో నీళ్లు పడాలి. మరి టన్నెల్ పూర్తి చేస్తున్నాము అనే ఉద్దేశంతో పెండ్లిపాక, దిండి రిజర్వాయర్లను 3,892 కోట్ల రూపాయలతోని ఎస్ఎల్బీసీలో భాగంగా పెండ్లిపాక, దిండి రిజర్వాయర్లను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేసింది. ల్యాండ్ ఎక్విజిషన్, R&R, ఆ ప్రాజెక్టు నిర్మాణం కూడా మేము చేసినాం. మరి ముందుకు పోతే ఇప్పుడు అర్థమవుతుంది. 2014 నుంచి 23 వరకు 9.5 ఏళ్ళు. సరే మనకు